మంగళవారం రాత్రి రోజు ఆకస్మికంగా వచ్చి దారిలోనే అడ్డకిచ్చి పోలీసు జగ్గారెడ్డి గారిని అరెస్ట్ చేసిండ్రని నేను టీవీలో చూసినండి. నాకు ఎవరు చెప్పలేదు. అది కూడా 11 గంటల తర్వాత టీవీ పెడితే అరెస్ట్ అని చూడడం జరిగింది. మరి ఇప్పటి కూడా ఏ యంత్రాంగం కూడా జగ్గారెడ్డి గారు ఇక్కడ ఉన్నారు, క్షేమంగా ఉన్నారు, ఎక్కడ తీసుకుపోయిన సమాచారం వరకు ఇప్పటి వరకు నాకు ఎవరు అందనీయలేదు. అంటే ఇది ప్రజాస్వామ్యమా లేకపోతే ఏ పరిపాలన ఏంటి? అసలు ఎవరికి కూడా స్వేచ్ఛ లేకుండా ఎవరికి కూడా అసలు రక్షణ లేదండి. ముందు చెప్పాలంటే ఈ తెలంగాణలో జనాలకి రక్షణ లేకుండా పోయింది. ముఖ్యంగా దీనికి కారణం 2004లో ఉన్న కేసు అని టీవీలలో ఇస్తున్నారు. మరి అప్పటి వరకు ఇప్పటి వరకు ఏం చేసింది యంత్రాంగం? ఎన్ని డీజీపీలు మారలేదు, మరి వాళ్ళకి బాధ్యత లేకుండానా? మరి వీళ్ళు కేసీఆర్ గారు పదవి విరమణ తర్వాత ఈ కేసులు తీసుకురావడానికి కారణం ఏంటి? అంటే పదవిలో ఉన్నప్పుడైతే ప్రజలు ప్రతి ఒక్కరు కూడా నిలదీసి ఏలైతే చూపిస్తారు కాబట్టే పదవి దిగినాక అయితే మా మీద నింద ఉండదు, పోలీసుల మీద నింద పోతుందని. అంటే పోలీసులు ఏ విధంగా ఉపయోగించుకుంటున్నారు అనేది ఇది స్వచ్ఛందంగా ప్రజలకు అర్థమవుతుంది. మరి నాకు మరి రాత్రి 12 తర్వాత నాకు దామోదర్ గారు ఫోన్ చేసిండ్రు, చెల్లమ్మ నేను నీ ఎంబడున్నాను, రాష్ట్రమంతా కార్యకర్తలు కానీ లీడర్లు కానీ మేము ఉంటాం, నువ్వు భయపడకనే ధైర్యం ఇచ్చిండు నాకు దామోదర్ అన్న. అలాగే డిసిసి ప్రెసిడెంట్ సుందర లక్ష్మారెడ్డి గారు కూడా నాకు ఫోన్ చేసి మేము వెళ్తాం, ఎక్కడ ఉన్నారో జగ్గారెడ్డి దగ్గరికి, మేము ఆ సమస్యలను చూస్తాం, ఇదంతా ఒట్టి బోకస్ కావాలనే రాజకీయ కుట్రతో ఇది పన్నిన వ్యవహారం అని ఆమె కూడా ధైర్యం కూడా నాకు ధైర్యం ఇచ్చినారు. కాకపోతే మరి నేను ఒకటే అడుగుతున్నాను పోలీస్ యంత్రాంగాన్ని, వితౌట్ పర్మిషన్తో ఎవరినన్నా అరెస్ట్ చేయాలి, లేకపోతే ఎవరు అటెంప్ట్ మర్డర్ చేస్తేనన్నా మీరు అరెస్ట్ చేయాలి, పోయి ఆన్ ది స్పాట్లో పట్టుకోవాలి. అంతేగాని అలాంటి నేరం ఏమైనా జగ్గారెడ్డి గారు చేసిండ్రా? అడగండి, ఎవరినన్నా అడగండి. ఏదన్నా డబ్బు దాహాని కోసమన్నా ఏమన్నా తప్పు చేసిండా, లేకపోతే పదవి వ్యామోహం కోసం ఏమైనా చేసిండా? ప్రజల మధ్యలో ఉంటున్న నాయకుడు ఓడిపోయినా కానీ ఇక్కడ ఎమ్మెల్యే దద్దమ్మలాగా ఉన్నాడు, ప్రజలకు ఏమి చేస్తలేడు అని, వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చలేడని ముందుకొచ్చి ప్రజలను సమస్యలు నెరవేరుస్తానని ఉన్న జగ్గారెడ్డిని చూసి ఓర్వలేక మళ్ళీ మాకు పదవులు వస్తాయో రావో అని దురుద్దేశంతో ఈ రాజకీయ కుట్ర. ఇది ఒక్క చింతల ప్రభాకర్తోనే కాదండి, దీనికి ఉన్న అండదండ కేసీఆర్, హరీష్ రావు గారు. ఈ హరీష్ రావు గారు కేసీఆర్ ఎప్పటి నుంచి పగబట్టారంటే జై తెలంగాణ అనకాడ నుంచి అప్పటి నుంచి కూడా కుతంత్రాలు పన్నుతూనే వస్తున్నారు. కానీ జగ్గారెడ్డి దగ్గర ఓపెన్ హార్ట్లోనే చూసిండ్రండి, ఏమున్నాయని జగ్గారెడ్డికి ఏం దాచిపెట్టి మూసిపెట్టిన ఏం లేవు, ఏమి దొరకలేవు. కాబట్టి ఇదొకటి ఏదో దొరికింది. ఇది కూడా జగ్గారెడ్డి గారు బయటకు వచ్చినాక వాస్తవాలు ఏంటియో తెలుస్తాయి. అందరిని ఎండగట్టే ప్రయత్నంలో జగ్గారెడ్డి గారు తయారై ఉన్నారు. ఎందుకంటే ఎప్పటికైనా బయటికి తెస్తారు, వాళ్ళకి చేతగాంది ఇది ఒక్కటే ఉన్నదని. కాబట్టి ఆ వాస్తవాలు మీ అందరికీ తెలుస్తాయి. ఇంకోటి ఏంటంటే అందరు మా బాబుని రాత్రి 1 గంటకు మఫ్టీలో పోలీసు వాళ్ళు పోయి ఇంటి మొత్తం సోదా చేయడం అని ఎంతవరకు సమంజసము? అట్లాంటి ఇంకా మేజర్ కూడా కాలేదు, మైనర్ బాబు ఒక్కడుండగా పోయి నీ డాక్యుమెంట్స్, నీ కాగితాలు, నీ అవి ఇవి అంటే వాడు దొంగనా దొరనా మఫ్టీలో పోతే ఏమనుకోవాలి? ఆ టైంలో ఎవరు లేడు, నువ్వు చంపిపోయినా కానీ నా బాబుకు దిక్కేలేరాడా. కాబట్టి ఇక ముందు కూడా నా ఫ్యామిలీకి ఏమైనా కానీ కేసీఆర్, హరీష్ రావు, చింతల ప్రభాకర్ దానికి బాధ్యులని ఈ మీడియా ద్వారా యంత్రాంగ పోలీసు వాళ్ళకు కూడా తెలియజేస్తున్నాను. నాకు రక్షణ కల్పించాలి అంతే. ఇప్పుడు మీరు వాళ్ళు ఎలా చెప్తున్నారు, మరి మా ప్రాణాలకు కూడా భయం ఉంది. ఈరోజు మీరు రక్షణ కల్పించాలి, మీకు న్యాయం తెలియదా? ఒక్కరికే న్యాయం ఉంటుందా ప్రజాస్వామ్యంలో? మాకు కూడా ఏది జరిగినా కానీ ఈ ముగ్గురు మీదే ఉంటుంది. అది మీరు దృష్టిలో పెట్టుకోవాలి, మాకు న్యాయం చేయాలి. రేపు సమావేశము, రేపు మీటింగు తప్పకుండా జరుగుతుంది. మైనర్ సోదరులందరూ కూడా చాలా గట్టిగా ఉన్నారు. రాత్రి తండాలు వచ్చి ఎట్లమ్మా సార్ అరెస్ట్ అయినా కానీ మేముంటాం, నువ్వు ముందుండు మీటింగ్ చేద్దామనే చెప్పిను. దేవుని దయతో అది ఏమి ఉండదు అని నేను అనుకొని సార్ బయటకు వస్తే చాలా సంతోషం. లేదన్నా కానీ యథావిధంగా గులాం నవాజ్ ఆజాద్ గారి కార్యక్రమం తప్పకుండా విజయవంతంగా చేస్తాం. ఇంకా టీఆర్ఎస్ వాళ్ళకి గుండెల్లో రైలు పరిగెత్తే విధంగానే ఉంటుంది ఈ ప్రోగ్రాం, కానీ అంతకంటే తక్కువ ఉండదు. జగ్గారెడ్డి గారు అనేది ఒక రోల్ అనేది అందరికీ తెలుసు. కాబట్టి ఆయన విధంగానే ఆయన ఉన్నట్టుగానే కార్యక్రమం సంపూర్ణంగా జయప్రదం చేస్తారని నేను ప్రజలను కూడా కోరుకుంటున్నాను.